హాయ్ అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు రెడ్డి స్పెచా క్రియేటివిటీ. మన కిచెన్ లో ఈ రోజు రెసిపీ వచ్చేసి పొటాటో స్టిక్స్. ఈవినింగ్ స్నాక్ గా అప్పటికప్పుడు ఏమన్నా తినాలనిపిస్తే ఈ పొటాటో స్నాక్ ని తయారు చేసుకోవచ్చు. చాలా క్రిస్పీగా అండ్ టేస్టీగా ఉంటాయి. వీటిని టొమాటో కెచప్ తో తింటే చాలా టేస్టీగా ఉంటాయి. ఈ పొటాటో స్టిక్స్ ని ఎలా తయారు చేయాలో చూద్దాం. ముందుగా 2 బంగాళదుంపల్ని తీసుకొని ఇలా ఉడికించి వీటిపై ఉండే తొక్కను తీసి ఒక బౌల్లోకి తీసుకోవాలి. తర్వాత ఇలా మ్యాషర్ తో అంతా బాగా మ్యాష్ చేయాలి. ఎక్కడ కూడా ఆలు పలుకులు లేకోకుండా అంత బాగా మెదుపుకోవాలి. ఇలా మెత్తగా మెదుపుకున్నాక తర్వాత రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. 1/2 టేబుల్ స్పూన్ చిల్లీ ఫ్లేక్స్, 1/2 టేబుల్ స్పూన్ మిరియాల పొడి, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి, 1/2 టేబుల్ స్పూన్ చాట్ మసాలా, 3 టేబుల్ స్పూన్ కార్న్ ఫ్లోర్. తర్వాత అంతా బాగా కలుపుకోవాలి. ఇలా అంతా బాగా కలుపుకున్నాక చేతులకి ఆయిల్ అప్లై చేసుకోవాలి. చిన్న బాల్ సైజ్ అంతా ఆలు మిశ్రమాన్ని తీసుకొని ఇలా రౌండ్ గా చుట్టుకోవాలి. తర్వాత ఇలా చేతులకి తీసుకొని ఇలా స్టిక్స్ లాగా తయారు చేసుకోవాలి. ఇలా చేత్తో చేయడానికి ఇబ్బందిగా ఉంటే చపాతీ చేసే బండ పైన ఆ బండకి కొద్దిగా ఆయిల్ అప్లై చేసి ఆలు మిశ్రమాన్ని తీసుకొని ఇలా స్టిక్స్ లాగా తయారు చేసుకోవచ్చు. ఇలా తయారు చేసుకున్నాక ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఇలానే అన్ని స్టిక్స్ తయారు చేసి ప్లేట్లోకి తీసుకోవాలి. మీరు కావాలంటే ఇంకొంచెం చిన్న స్టిక్స్ అయినా తయారు చేసుకోవచ్చు, లేదా చిన్న చిన్న బాల్స్ లాగైనా తయారు చేసుకోవచ్చు. ఇలానే చేసి ప్లేట్లోకి తీసుకోవాలి. తర్వాత ఒక ప్యాన్ తీసుకొని ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక మీడియం ఫ్లేమ్ పెట్టి ఈ స్టిక్స్ ని ఒక్కొక్కటి వేసుకోవాలి. ఇలా అన్ని వేసుకున్నాక 1 లేదా 2 నిమిషాలు అలానే ఉంచి తర్వాత అటు సైడ్కి తిప్పి అంత బాగా డీప్ ఫ్రై చేసుకోవాలి. తర్వాత మీడియం ఫ్లేమ్ పెట్టి 3 లేదా 4 నిమిషాలు అంత బాగా డీప్ ఫ్రై చేసుకోవాలి. ఇలా క్రిస్పీగా గోల్డెన్ కలర్ వచ్చాక వీటిని తీసి ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఇలానే అన్ని డీప్ ఫ్రై చేసి తీసుకోవాలి. అంతే అండి, ఎంత టేస్టీగా ఉండే పొటాటో స్టిక్స్ రెడీ. చాలా ఈజీగా అండ్ టేస్టీగా ఈ పొటాటో స్టిక్స్ ని తయారు చేసుకోవచ్చు. వీటిని టొమాటో కెచప్ తో తింటే చాలా టేస్టీగా ఉంటాయి. అంతే అండి, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.